హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్లవర్స్ వచ్చేసి పర్పుల్ హార్ట్ ప్లాంట్‌కి పూసిన ఫ్లవర్స్ అండి మా గార్డెన్‌లో. నేను ఇది హ్యాంగింగ్ బాస్కెట్‌లో వేశాను చూడండి. లైట్ బేబీ పింక్ అలాగే పర్పుల్ కలర్ మిక్సింగ్ అండి. ఫ్లవర్ చాలా లుక్ బాగుంది కదా! అయితే ఇది ఎటువంటి సాయిల్‌లో నాటుకోవాలి, దీన్ని ఎలా కేర్ తీసుకోవాలనేది చెప్తానండి ఈ వీడియోలో. నేను 2 స్టెమ్స్ పెట్టానండి. చూడండి ఎంత గుబురుగా పెరుగుతుందో. చిన్న పాట్‌లో వేశాను చూడండి. పక్క నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చాయండి. ఇక సాయిల్ విషయానికొచ్చేసరికండి వెల్ డ్రైన్డ్ సాయిల్ తీసుకోవాలండి ఎప్పుడు. చూడండి పక్క నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా వచ్చాయో. చాలా గుబురుగా వస్తుందండి మనం ఒక్క కొమ్మ నాటినా సరే. అయితే నేనైతే ఎటువంటి సాయిల్ తీసుకున్నాననేది చెప్తానండి. 50% గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి. 30% కౌడంగ్ మెన్యూర్ తీసుకున్నాను. 20% శాండ్ తీసుకున్నానండి. ఇక సన్‌లైట్ విషయానికొచ్చేసరికండి, ఈ ప్లాంట్‌కి ఇండోర్‌లో కూడా బ్రతుకుతుంది. కానీ ఇంత కలర్‌ఫుల్‌గా అయితే బ్రతకదండి. కంప్లీట్ ఎండలో ఉంటే గనక చాలా కలర్‌ఫుల్‌గా ఈ పర్పుల్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుందండి. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. అలాగే ఫ్లవరింగ్ కూడా చాలా బాగొస్తుందండి ఎండలో ఉంటే గనక. అదే మనం ఇండోర్‌లో పెంచుకుంటే ఇంత ఫ్లవరింగ్ ఉండదు. ఇంత కలర్‌ఫుల్‌గా ఉండదండి ప్లాంట్ అనేది. ఓకే. మాకు సాయిల్ దొరకదండి ఎలాగ అనుకునే వాళ్ళు కోకోపీట్‌లో పెంచుకోండి. కోకోపీటు 50% తీసుకోండి. అలాగే వర్మీ కంపోస్ట్ ఒక 20% తీసుకోండి. ఫర్లైట్ ఒక 30% ఇలాగా మిక్స్ చేసుకొని వేసుకోండి. చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ప్రాబ్లమ్ ఏమి లేదు. కాకపోతే ఇండోర్‌లో బాల్కనీలో షెమీ షేడ్ తగిలిన దగ్గర కూడా పెరుగుతుందండి. ఇది వాటర్‌లో కూడాని గ్రో అవుతుందండి. వాటర్‌లో ముదారు కొమ్మలు తీసి వాటర్‌లో పెడితే గనక రూట్స్ వస్తాయి. బాగానే ఉంటుందండి ఇండోర్‌లో కూడా. అలాగే ఇక వాటరింగ్ విషయానికొచ్చేసరికండి, వాటరింగు సాయిల్ డ్రై అయినప్పుడల్లా కొంచెం వాటర్ ఏస్తే సరిపోతుందండి. అలాగే ఫర్టిలైజర్ విషయానికొచ్చేసరికి, ఫర్టిలైజర్ అనేది వీక్లీ వన్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. మన గార్డెన్‌లో అన్ని మొక్కలతో పాటు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ గానీ, మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. ఎక్కువ సన్‌లైట్ తగిలితే ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.